శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలని తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ప్రారంభం నుంచి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ వీటిని కొనటానికి చేసే అన్ని ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా విశేషమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తిలో బ్రహ్మాండంగా రాణించే యోగం కనిపిస్తోంది. అలాగే గృహంలో వివాహాది శుభకార్యక్రమాలు చాలా చక్కగా నెరవేర్చగలుగుతారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే విద్యా ఉద్యోగాల నిమిత్తమై విదేశాలకు వెళ్ళే యోగం కూడా కన్యారాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇల్లు కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్య సందర్శనం చేస్తారు. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఎవరికైనా చాలా కాలంగా కోర్టు కేసులు ఉన్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పెండింగ్ కేసులు పరిష్కారానికి రావటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు ఆలస్యం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ధనానికి, గౌరవానికి ఎలాంటి లోటు ఉండదు. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. కన్యారాశి పురుషులకైతే వాళ్ళ జీవిత భాగస్వామి భార్యకు, కన్యారాశి స్త్రీలకైతే వాళ్ళ జీవిత భాగస్వామి భర్తకు కొద్దిగా అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాగే నరఘోష అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు నరపీడ నివారణకు ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ఉండాలి. స్పెక్యులేషన్ రంగం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ రంగంలో మాత్రం కన్యారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో తిరుగులేని విధంగా లాభాలు వస్తాయి. ఇక ఒక్కొక్క రంగాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తే కన్యారాశి విద్యార్థులకి విద్యారంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. లా, ఇంజనీరింగ్, మెడికల్ ఈ విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా చదివి ర్యాంకులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం విద్యార్థులకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాబట్టి కన్యారాశి విద్యార్థులు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేసే యోగం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఉద్యోగ రంగం తీసుకుంటే ఉద్యోగ రంగంలో ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కావలసిన చోటుకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే యోగం ఉంది. అలాగే అనుకూల ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటం ద్వారా ఇంకా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. అంటే ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో చక్రం తిప్పే యోగం కన్యారాశి ఉద్యోగస్తులకు కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగం తీసుకుంటే వ్యాపారస్తులకి కొత్త కొత్త ఏజెన్సీలు బాగా కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు బాగా జరిగి లబ్ధి చేకూరుతుంది. అంటే ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి కూడా బాగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో తిరుగుండదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించినా
బ్రహ్మాండంగా అవన్నీ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండి లాభాలు వస్తాయి. ఇంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఇంతకుముందు సంవత్సరం అయిన నష్టాలన్నీ కూడా భర్తీ చేసుకోగలుగుతారు. కాబట్టి వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇక కళారంగము, క్రీడారంగము తీసుకుంటే కళారంగంలో సినిమా, టీవీ, నటీనట వర్గము, గాయని, గాయకులు వీళ్ళందరికీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. సినీ నిర్మాతలు విశేషమైన లాభాలు పొందగలుగుతారు. గాయకులు, క్రీడాకారులకు బహుమతులు, అవార్డులు, రివార్డులు లభిస్తాయి. కాబట్టి క్రీడారంగంలో బ్రహ్మాండంగా ఉంది, సినీ రంగంలో బ్రహ్మాండంగా ఉంది. అలాగే కాంట్రాక్ట్ రంగాన్ని పరిశీలిస్తే కాంట్రాక్టుదారులకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. టెండర్లు వస్తాయి. విశేషమైనటువంటి ధన ఆదాయం పొందే యోగం కన్యారాశి కాంట్రాక్టుదారులకు ఈ సంవత్సరం కనిపిస్తోంది. పనులు కూడా చాలా చురుకుగా సాగుతాయి. బిల్లులు ఆలస్యం కావు. సకాలంలో బిల్లులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో పెద్ద పెద్ద పదవులు మిమ్మల్ని వరించే యోగం కనిపిస్తోంది. ప్రజలలో ఆదరాభిమానాలు విపరీతంగా పెరిగిపోతాయి. పలుకుబడి వస్తుంది, గుర్తింపు వస్తుంది. ప్రజలతో సన్మానాలు చేయించుకోగలుగుతారు. రాజకీయ రంగంలో అద్భుతమైన స్థాయిలో చక్రం తిప్పే యోగం కన్యారాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలాగే కన్యారాశి స్త్రీల విషయానికి వస్తే కన్యారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రత్యేకంగా ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. కన్యారాశి ఆడపిల్లలు ఎవరైనా సరే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో చెప్పి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే యోగం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. అలాగే విహారయాత్రలకు వెళ్ళగలుగుతారు. కన్యారాశి స్త్రీలు విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. కన్యారాశి కన్యలు వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవడంతో పాటుగా వివాహం జరిగి అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇండియాలో మంచి ఉద్యోగాలు చేస్తుంటే అనుకోకుండా ఫారిన్ ఛాన్స్ వచ్చి అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన స్థాయిలో ఎదగటానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కన్యారాశి స్త్రీలకు విదేశీ యోగం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. కుటుంబ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కుటుంబంలో సభ్యులందరూ సానుకూలంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కానీ ఆరోగ్య వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రిస్తే సరిపోతుంది. చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు. ఆరోగ్యం కూడా దాదాపుగా బాగానే ఉంటుంది. అలాగే నక్షత్రాల పరంగా కన్యారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశి కిందకు వస్తాయి. కాబట్టి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ ఈ నెలలు కలిసి వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఈ నెలల్లో చేసుకోవాలి. అలాగే 2025 మార్చి నెల కూడా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ 2, 4, 8, 9 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు బుధవారం, గురువారం, శనివారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలా చేస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కన్యారాశి కిందకు వస్తాయి. హస్తా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలలు బ్రహ్మాండంగా ఉంటాయి. 2025 సంవత్సరం జనవరి నెల కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆ నెలల్లో చేసుకోవాలి. అలాగే హస్తా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. వారాల పరంగా గురువారం, శనివారం బాగా కలిసి వస్తాయి. గురువారం, శనివారం ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవాలి. అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి కిందకు వస్తాయి. కాబట్టి చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే 2025 జనవరి నెల కూడా కలిసి వస్తుంది.
ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 2, 3, 4, 6 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఇలా నక్షత్రాల పరంగా అదృష్ట నెలలు, అదృష్ట వారాలు, అదృష్ట తేదీలు పాటించినట్లయితే ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు నవగ్రహాలలో కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి, రాహుగ్రహానికి జపం చేయించుకోవాలి. ఈ 2 గ్రహాలకి జపాలు చేయించుకుంటే మంచిది. అలాగే మంగళవారం పూట ఉలవలు దానం ఇచ్చుకోవటం, ఆదివారం పూట మినుములు దానం ఇచ్చుకోవటం చేస్తూ ఉండాలి. దీనివల్ల రాహుకేతువుల ప్రసన్నత కలిగి త్రుటిలో తప్పిపోయేవి కూడా తొందరగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం దర్శించవలసిన దేవాలయం సుబ్రహ్మణ్య ఆలయం. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి, ఆదివారం దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. చాలా వరకు అత్యుత్తమ శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోష నివారణ యంత్రాన్ని ఈ సంవత్సరం ఇంటి ముందు ఏర్పాటు చేసుకోండి. నరఘోష నివారణ యంత్రం పెట్టుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగుండదు. అలాగే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రం ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఇది మంత్రం. ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు జపించుకుంటే స్నానం చేసిన తర్వాత అన్ని రంగాల్లో అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష, జపమాలిక తులసి మాలిక. తులసి మాలికను ధరించడం, చతుర్ముఖి రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి తిరుగుండదు. కన్యారాశి స్త్రీ పురుషులకి విశేషమైనటువంటి రాజయోగాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారంలాగా జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా సులభంగా అనుకూలిస్తాయి. చాలా అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోగలుగుతారు. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. 1 గ్రహచారం, 2 గోచారం. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మ కుండలిలో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని ఉంటాయి. వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి, ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు. ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం 50% ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత రెండవది గోచారం. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, గురుగ్రహము ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. దీని ఫలితం మీ జాతకంలో 50% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకం, మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం, వ్యక్తిగత జాతకం, జన్మ కుండలిలో నడిచే దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా
మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలు 100% జరుగుతాయని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి. ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం, రుద్రాక్షలు ధరించటం, దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.